లాభం ఎవరికి దొంగోట్లతో గెలిచాడు పని చేసుకునే వాళ్ళు మొత్తం ఇదిగో అన్న క్యాంటీన్ తీసేసాడు లేదా రాజన్న క్యాంటీన్ అని పెట్టుకోవచ్చుగా ఏదో పెట్టుకోవచ్చు సచివాలయాలు పెట్టారుగా అన్న క్యాంటీన్లు అని తీసేసి ఇలాంటి భోజనం ఒక 30 లేకపోతే 50 రూపాయలు 100 రూపాయలకు దొరుకుతుంది ఇది ఏడ దొరుకుతుంది 100 రూపాయలు లేదు రాదు సరే ఇసుక ఆపితే పర్మిషన్ ఆపుతుందా పర్మిషన్ ఆపితే ఇసుక ఆపేస్తున్నాడు దేనికి ఉపయోగం ఉపయోగం ఒక గెలవగా వచ్చేది అదే ఇది ఒకసారి అన్నాడుగా ఒకసారి చూసాము ఇచ్చాడు తెలుగుదేశం పార్టీ అధికారం ఎందుకు రావాలి తెలుగుదేశం పార్టీ అట్లా చేశారు వైసీపీ వాళ్ళు కనీసం నోటి దగ్గర కూడు కూడా లాగేస్తే పేదవాళ్ళు ఎట్లా ఈసారి బతికేది ఎట్లా అంటావు అందుకే టీడీపీ వస్తేనే బతికేది భోజనం బాగా ఉన్నా లేకపోయినా వాళ్ళు 2 రూపాయలకి పెట్టే ముందు దాతలు కావాలిగా అది అంటే భోజనం రుచిగానే ఉంటుంది. మరి లోకేష్ గారికి గెలవకపోయినా పెడుతున్నాడు. గతంలో ఇక్కడ ఆర్కే గారు 2 సార్లు గెలిచిన వ్యక్తి పోయినసారి ఎన్నికల ముందు కూడా ఆయన కూడా నేను ఏదో భోజనం ఉచితంగా పెడుతున్నాను అని చెప్పి అన్నాడు. గెలిచాక ఏమన్నా పెట్టలేదు సార్ ఆర్కే గారు? పెట్టలేదు కండి. మళ్ళీ గెలిచిన తర్వాత అయితే ఆయన పెట్టలే. అది మరి వైసీపీ ఎందుకు సార్ ఈ అన్నా క్యాంటీన్లు తీసేయడం ఎందుకంటారు? ఇప్పుడు తమిళనాడులో అమ్మా క్యాంటీన్లు ఉన్నాయి. స్టాలిన్ గారు వచ్చాక వాటిని అలాగే కంటిన్యూ చేసేటప్పుడు తీయలేదు కదా. వాళ్ళు పెట్టవచ్చు మరి అన్న రాజన్న క్యాంటీన్ అని వాళ్ళు పెట్టలే. అది ఎందుకంటే నోటి దగ్గర కూడి లాగేయడం ఏంటి? ఇప్పుడు పనులు లాగా ఈ 2 రూపాయలు వాళ్ళు కూడా పెట్టకపోతే అల్లాడిపోతారు లేనోళ్ళు. పని ఉంటుందంటారా? పనులు లేవు. ప్రతిరోజు పని ఉండి ఒక 500 నుంచి 1000 రూపాయలు సంపాదించుకునే పరిస్థితి లేదు. లేకనేగా ఈ పరిస్థితులు వచ్చింది. ఇలాంటి వాళ్ళకి అన్నా క్యాంటీన్ ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ఏది ఇక్కడ ఈ భోజనాలు పెట్టడం కానీ ఈ లొకాలిటీలో కానీ మీకు ఎంతో కొంత ఉపయోగం అంటారా? ఉపయోగం అంది చాలా ఉపయోగం. భోజనం కానీ లేకపోతే ఉచితంగా పెట్టిన అన్నా క్యాంటీన్ వల్ల కడుపు నిండుతుంటావా? కడుపు నిండుతుందండి. ఈ జనం దీని మీదనే అసలు మొత్తం కేవలంగా బతకటం దీని మీదనే. మరి 100 రూపాయలు పెట్టి బయట భోజనం చేసే పరిస్థితి లేదంట? లేదు. ఎందుకని? ఏదండి ఏముంది? ఏదన్నా ఉందా? ఏముంది? బటన్ నొక్కుతున్నాను డబ్బులు ఇస్తున్నాను బటన్ నొక్కుతున్నాను. బటన్ నొక్కుతారండి. బటన్ నొక్కి డబ్బులు ఎవరికి ఇస్తున్నాడు? ఏ కాలు చేతిలో అందరికి ఇస్తున్నాడు బటన్ కొట్టి డబ్బులు? నేను నిజంగా చెప్తున్నానండి. బటన్ ఎవరికి నొక్కుతున్నా? పేదవాళ్ళం అందరం పేదవాళ్ళమేగా ఉంది. పని చేసుకొని బతుకుతున్నాం ఏ రోజుకి రోజు. ఇంతవరకు కార్డు ఉందండి? రేషన్ కార్డు ఉందా? మార్చారా? వాలంటీర్లు బెదిరియటం లంచాలు తీసుకోవటం ఈ రకంగా చేస్తున్నారు. ఇంతవరకు కార్డు ఉందా? పింఛన్ ఉందా? 65 సంవత్సరాలు వచ్చినా ఇంతవరకు పింఛన్ ఇవ్వలేదు. కానీ సభల్లో మాత్రం ఇది పేదవాళ్ళకి ధనవంతులకి మధ్య యుద్ధం, నేను పేదవాడిని అని చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను పేదవాళ్ళ కోసమే వచ్చానని చెప్తున్నాడు. మరి ఆయన నువ్వు చెబుతున్నావు ఏది? పేదవాళ్ళ కోసం వచ్చి ఎవరికి ఏం చేయలేదండి. ఉండవాళ్ళకే చేస్తున్నాడు ఆయన కూడా. నోటి దగ్గర కూడు లాగేశాడు. పేదవాళ్ళకి ఏం చేస్తున్నాడు? డబ్బుండోళ్ళు లంచం తీసుకొని మీరు పని చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇది మీ ప్రభుత్వాలు చేసే పనులు. అది ఇది లంచాలు తీసుకొని పని చేస్తారు. ఈసారి మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వండి, మళ్ళీ నేను వస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ గెలుస్తాడా? ప్రసక్తే లేదండి. వచ్చే ప్రసక్తే లేదు. మళ్ళీ గెలవడం లేదు. లోకేష్ గారు ఓడిపోయినా కూడా జనాలకి మాత్రం సేవ చేయడం అంటే ఇక్కడ ఈసారి లోకేష్ గెలుస్తారంటారా? తప్పకుండా గెలుస్తారు. గెలుస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన పెట్టిన అన్నమే ఇప్పటికి 10 మంది తింటున్నారు. నువ్వు ఏం చేసావు? ఈ 5 ఏళ్లలో ఏం పరిపాలన ఏం చేసావు చెప్పు. గారు కూడా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఆయన ఇక్కడ రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది? నీ మడిసే కదా మరి. ఎందుకు చేసి ఇంకో దాంట్లో పోవాల్సి వచ్చింది? కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు కదా ఆయన. అది చెప్పుకుంటే సిగ్గుచేట అనమాట. మీ ప్రభుత్వాలు ఏ రకంగా జరుగుతుంది అనమాట. ముసలాళ్ళకి పింఛన్ లేదంటే నవ్వుతారు. మా లాంటి వాళ్ళకి ఇప్పటికీ మోసుకోవాల్సి వస్తుంది. అంతే. అది ఎప్పుడో మొన్న కూడా ఉండవాళ్ళకే పింఛన్లు కూడా ఏమి చేస్తలేదండి. కాకపోతే ఏమి లేదు. ఇదిగో టీవీల్లోనూ కటోటర్లో బోర్డు మీద కటోటర్లు పెట్టి టీవీల్లో చెబుతాం, వారంటీలు చెబుతాం, ప్రచారం మాత్రమే. కానీ పిల్లలకి డబ్బులు వేస్తున్నాడు. అందరికీ పిల్లలు ఉంటారా? అమ్మఒడి వేస్తున్నాడు, 18 ఏళ్ళు వేస్తున్నాడు. వాళ్ళకే నెగనం, ఆనవాళ్ళకే నెగనం. మగోళ్ళు బాదుడే మగవాళ్ళకే ఏమి లేదా? ఆనవాళ్ళేనా? ఆయన చెప్పుకుంటూ సిగ్గుచాడు. 10 ఏళ్ళు అయింది ఇక్కడికి వచ్చి నర్సరాపేట నుంచి. పిల్లలు కూలి చేసుకొని బతుకుతున్నాం. రేషన్ కార్డు ఉందా?
ఎందుకు లేదు? వాలంటీర్లు ఉన్నారు, పొద్దున్నే వచ్చి వాళ్ళు సేవ చేస్తారని చెప్తారు. ఏది మీ ఊళ్ళో పోయి తెచ్చుకోండి అయ్యా, మీ ఊళ్ళో మార్చుకోమని అడుగుతున్నారు. 10 ఏళ్ల నుంచి కూడా ఇంతవరకు మార్చలేదు. పింఛన్ ఇంతవరకు రావట్లేదు. ఏం డ్యూటీ చేస్తారు? పేదవాళ్ళ కడుపు నింపడం ఇలా ఈ కనీసం తెలుగుదేశం ప్రభుత్వం అయినా పేదవాళ్ళకు ఒక ముద్ద పెట్టడం ఇదన్నా పెడుతుంది. ఈ ప్రభుత్వం ఇప్పుడైనా మంచి పని చేస్తుంది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏది లేదు కదా, తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు కూడా అన్నం పెడుతుంది, ఓడిపోయినా సరే. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం వచ్చిందంటారా? తగ్గేదే లేదండి, ఇది తగ్గేదే లేదు. ఖచ్చితంగా గెలుస్తాడు. గట్టిగా గెలుస్తాడు, సమస్య లేదు. ఎప్పుడా అని జనాలు కూడా ఎదురు చూస్తున్నారు. అది